24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఉందిరా. శబాష్. కేసీఆర్ ఉన్నప్పుడు పోతుండే ఎప్పుడు వస్తున్నావు కరెంట్ ఎప్పుడు తెలియకుండే ఈయన వచ్చి వైర్లు గుంజి కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా కరెంట్ వచ్చిందని రైతు వేస్తారా చెప్పండి? ఎందుకు వేస్తాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు అయిపోయి 6 నెలలు అని చెప్పి విద్యార్థులు వేస్తారా? ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఎత్తేసిరు, చేతులు మొత్తం ఎత్తేసిరు. రవికుమార్ గారు మన జిల్లా ఆయనే ఉన్నాడు జనరల్ సెక్రటరీ దానికి కాలేజీలకు అడగండి. మొత్తం చేతులు ఎత్తేసి ఇలా ఏ కాలేజీలో ఎవరు చేంజ్ చేసుకునే పరిస్థితి లేదు. దాదాపు 12,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టి పడేసి ఇక నెక్స్ట్ వాళ్ళే ఇచ్చుకుంటారు, మేము డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్లో వేస్తాము, వాళ్ళు చదివిస్తారంట. ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా వాళ్ళు వేస్తారా? నాయనా మనం బాగా చదివిస్తున్నాడు, ఫీజు కడుతున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, నేను డిగ్రీ ఎంబీబీఎస్ చదువుతున్నా, ఓటేయని చెప్పి పిల్లాడు చెప్తాడా? ఉద్యోగాలు వచ్చిన పిల్లాడు చెప్తాడా? లేకపోతే ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే చదువుకునే పిల్ల ఉండవో డిగ్రీ ఇంటర్మీడియట్ చేసే పిల్ల అమ్మ నాయన నాకు స్కూటీ ఇప్పించిండు దాని మీదనే ఓయేస్తున్నా అని ఏమని చెప్తుందా? లేకపోతే ఇంట్లో ఉన్న ముసలవా 200 రూపాయలు కేసీఆర్ 2,000 చేసిండు, మరి ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు 4,000 అయింది అని చేస్తారా? ప్రతి మహిళకు 2,500 ఇస్తాడు కేసీఆర్ ఇవ్వలేప్పుడు, మరి మనకు 2,500 వస్తుంది అని ఆమె ఇస్తుందా? పుట్టిన పిల్లవాడు కేసీఆర్ కిట్ వచ్చిందని చెప్పి వాళ్ళు వేస్తారా? కొడవ వేస్తుందా? బిడ్డ వేస్తుందా? ఎవరు వేస్తారు? 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు అంత ఇంప్లిమెంట్ అవుతుందని వేస్తారా? లేదు మీ పార్టీలో ఉన్నటువంటి అన్ని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిండు, 42% చైర్మన్లు ఇచ్చిండు, సామాజిక న్యాయం పాటించిండు అని చెప్పి వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? దళితులకు 12 లక్షల దళిత బంధు ఇచ్చిందని చెప్పి దళితులు వేస్తారా? గిరిజనులకు కూడా ఇస్తామన్నారు, వాళ్ళ అమ్మాడోళ్ళకి ఇచ్చినామని చెప్పి వాళ్ళు వేస్తారా? బీసీ బంధు ఇస్తామన్నారు, వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? ముద్రాజులను బీసీఏ గ్రూప్ లో వేస్తామని చెప్పారు, జియో వచ్చింది ఇంప్లిమెంట్ అయితే మా ముద్రాజులు వేస్తారా? 3 లక్షల రూపాయలు అకౌంట్లో పడుతుందని చెప్పి మా గొల్ల కుర్మలు వేస్తారా? 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇచ్చిండు చెట్టు మీద కింద పడి చనిపోతానని చెప్పి మా గౌడన్నలు వేస్తారా? విశ్వబ్రాహ్మణులు వేస్తారా? నాయి బ్రాహ్మణులు వేస్తారా? రజకు సోదరులు వేస్తారా? కేసీఆర్ 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిండు, ఇవాళ ఈయన వచ్చినాక మొత్తానికి పోయిందని చెప్పి ఇంకా ఎక్కువ ఇచ్చిండు, 500 యూనిట్లు చేసినా వేస్తారా? రైతు చనిపోతేనే 5 రోజుల్లో డబ్బులు వస్తుండే అని మా పెద్ద రైతు ఇస్తాడా? చిన్న రైతు ఇస్తాడా? రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, చచ్చిపోతున్నారు, వాళ్ళు వేస్తారా? బ్రహ్మాండంగా ఇదే పంచుకుందిరా. చచ్చినాక పైసలు వస్తున్నాయి, మేము చచ్చినాక ఇంట్లోకి పైసలు వస్తున్నాయి, ఇది చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు వేస్తారా? లేకపోతే పీఆర్సీ బ్రహ్మాండంగా పీఆర్సీ ఇచ్చి పడేసే, డిఎల్ ఇచ్చి పడేసి అంతా వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? జర్నలిస్ట్ వెల్త్ కార్డు వచ్చే, ఇండ్లు వచ్చే, అవన్నీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? ఏ వర్గం వేస్తారు చెప్పండి? ఎందుకు వేస్తారు చెప్పండి? ఎందుకు ఓటేయాలా అని ఆలోచన వస్తే రాదా? ఓటేసినప్పుడు 10 సంవత్సరాలు ఎట్లా బతికినాంరా, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాంరా అని ఆలోచన సామాన్య ప్రజలు రాదా? ఒక్క ఓటు పొరపాటున ఒక్క ఓటు నమ్మి వేసినందుకు 50 లక్షల ఎకరం ఉన్నది 10 లక్షలకు పడిపోయింది. పెళ్లికో చదువులకో 1 ఎకరా అమ్మి బతుకుదామంటే కొనేటోడు లేడు, చూసేటోడు లేడు, కనీసం ఇంతకో అంతకో యుద్ధం తెగేద్దామంటే కూడా దిక్కు చూసేటోడు లేడు. గందుకేస్తారా చెప్పండి? ఏమైంది రాష్ట్రం? ఏం బాగుపడ్డది? బస్సులో లేడీస్కి ఇచ్చినామంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇద్దరు పోతారు, 10 రూపాయల టికెట్ 20 రూపాయలు చేసిండ్రు, భర్తకు 20 రూపాయలు, భార్యకు ఫ్రీ. ఏముందల్లా? ఇది ఏం చేసింది చెప్పండి? మేము కన్న కష్టాలు పడి రాష్ట్రాన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో అందరం, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, అంజన కానీ, ఎంపీఆర్ కానీ, లక్ష్మీరెడ్డి గారు కానీ, మేము 24 గంటలు మీరు ఏ పేజ్ తీసి చూసినా బ్యాక్ లో పోయి చూస్తే కాలువల కారణం, చెక్ డ్యామ్ల కారణం, చెర్ల కారణం, లేకపోతే హాస్పిటల్ కారణం, పోటీ మీద నేను హాస్పిటల్ అంటే నువ్వు చెక్ డ్యామ్ అంటే నేను రింగ్ రోడ్ అంటే ఇంకోటి, పోటీల మీద పడి చేసుకున్నాం. పార్కులు, జంగల్ సఫారీలు, ఇవన్నీ దేశంతో పోల్చుకున్నాం. మేము ఇతర దేశాలతో పోల్చుకొని జిల్లాను తీసుకుపోవాలని చేసుకున్నాం. ఇవాళ మేము మాట్లాడింది ఏం తప్ప చెప్పండి?
ఇలా మీరు మళ్ళీ రేపు ఎమ్మెల్యేలు అందరూ చెప్తారు మాట్లాడారు మేము చూపించినాం కదా ఇవన్నీ. దయచేసి రేపు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మీకు చేతిలో దండం పెడతారు బాబు, ఎవరో కానీ మీకు దండం పెడతారు. ప్రెస్ మీట్ ఎవరో ఎమ్మెల్యేలో మాజీ మంత్రులు ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో ఎమ్మెల్యేతో పెట్టిపిస్తారు కదా. మేము ఇవన్నీ ఇట్లా చూపించినాం, మేము అవన్నీ కూడా ఇట్లా చూపించినాం. మీరు చేసిన పని పాలమూరు రంగారెడ్డి జిల్లాలో తట్టడి మన్ను తీసినటువంటిది మీరు చూపించండి. ప్రాజెక్ట్ అంటేనే ఇవన్నీ 90% అయిపోయింది అంతే. ఇంత విలువ అంత విలువ మీరు గింత చెప్తారు కదా, గింతే ఖర్చు అయింది కదా, వద్దు లాజిక్లు వద్దు, అవన్నీ టెక్నికల్ క్వాలిటీస్ వద్దు. ప్రాజెక్ట్ అంటేనే గది ఇది కాలువలు, కుంటలు, చెరువులు, టన్నల్స్, మోటార్లు, పంప్ సెట్స్ అయిపోయిందని. మీరు ఏం చేసిరో చెప్పండి, ఏం చేయబోతున్నారో చెప్పండి. మేము ప్రతిపక్షంగా మేము ఎన్ని రోజులు తప్పకుండా లోన్ మూసుకొని జిల్లా నాశనం చేయాలా? రైతులు చచ్చిపోతుంటే మేము కాముండాలా? రైతు బతుకుని మేము బతాం. రైతు కింద కడుపులో పెట్టుకొని రైతు బతికిస్తాడు అందరినీ. అన్ని వృత్తులని, అన్ని కులాలు, అన్ని జాతులని రైతు పండిస్తే చెమట రక్తం తీసి రైతు పండిస్తే దేశం మొత్తం తింటది. 14 లక్షల మంది వలసపోయినటువంటి ఈ దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలోనే ఎక్కడ లేదు. అలాంటి జిల్లా మాది. ఇలా మేమేం చేయలేదు, వీళ్ళు ఏం గాలికి వదిలిపెట్టిండ్రు, గాలి తిరిగిండ్రు, వీళ్ళంతా వచ్చిందంటే మీరు చేసిందని చెప్పండి. మేము చేసిన పనులు ఆగిపోయిన పనులను చేయండి అయ్యా, దండం పెట్టి అడుక్కుంటున్నాం, మిమ్మల్ని దండం పెట్టి అడుక్కుంటున్నాం. ఏం లేదు, చేసింది ఏం లేదు. కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారు, కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు అంతే. మీ పార్టీలో కూడా ఎవరు లాభం పొందుతున్నారు, ఎవరు లబ్ధి పొందుతున్నారు? కొంతమంది ఉట్టి మాటలతో నడుస్తుంది, గారెడితోనే మొత్తం నడుస్తుంది గడిబిడి. దయచేసి చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో మీ కర్మ, మాకు అవసరం లేదు భయ్. మాకు కావాల్సిన జిల్లా అభివృద్ధి కావాలి, జిల్లా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ కావాలి. అవి కంప్లీట్ చేయండి. మీ మొత్తం కంప్లీట్ చేయండి, మేము మొత్తం మీకే ఇచ్చేస్తాము. వద్దు, మేమే అందరం తప్పుకుంటాం. ఇవన్నీ చేసేయండి. పెండింగ్ ప్రాజెక్టులు మీరు హామీలు ఇచ్చినటువంటి గ్రీన్ ఛానల్ 20,000 కోట్లు అవన్నీ చేయండి. మీరు అన్న మాట ప్రకారమే మీరు కట్టుబడి ఉండండి, తీసుకురండి. కొత్త కొద్దు మీరు పోటీవాడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిలబడి తిరిగి తిప్పలవాడి మమ్మల్ని తిట్టి ఎందుకు? అవన్నీ మేమే ఇచ్చేస్తాం. మేమే అందరం మా జిల్లాలో మాట్లాడుకుంటాం. అరే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, అయిపోయింది, మనకన్నా బ్రహ్మాండంగా కేసీఆర్ కన్నా బ్రహ్మాండంగా చేసిండిగా. ఇవన్నీ గ్రీన్ ఛానల్ వచ్చి ఆ ఛానల్ వచ్చి ఇచ్చానికి మనం ఏం పని, మనకి ఏం పనే లేదు. ఇక మేమే కప్పుకుంటాం. మేము మీ చేసిన పనులు మేమే ఎప్పుడు ఇరుగుతాం. కానీ అరే బ్రహ్మాండంగా చేసారు, మేము ఎవరో నిలబడతారు. యునానిమస్ గా ఎవరో ఇండిపెండెంట్ కూడా ఏకంగా పోయి యునానిమస్ చేశారు, పీడ పోతుంది అంతా ఎందుకు, ఇంకా బాగా చేయనని చెప్తా. మా మాజీ ఎమ్మెల్యే అందరూ వింటారు. వినకపోతే వాళ్ళ దండం పెట్టి వాళ్ళు కాలు మొక్కేలా చెప్తారు. వద్దు పోయి నేను మాట ఇచ్చినా మీకు దండం పెడతా, ఇక పోనీ వాళ్ళు చేసుకొని పడని చెప్పి నేనే చేస్తా. ఏముంది, మాకు కావాల్సింది రాజకీయం కాదు ఇక్కడ. మా జిల్లా రైతాంగం, మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు అందరికీ సమానమైనటువంటి హక్కు, సమానమైనటువంటి న్యాయం, ఆత్మ గౌరవం అందరికీ దక్కాలన్నదే మా పోరాటం, మా ఆరాటం. మా నోర్లు కట్టడి చేయాలని చెప్పి కేసీఆర్ గారిని తిట్టుకుంటూ ఎవడు కేసీఆర్ తిడితే ఉల్టా కోపంగా ఉంటారు. ఇలా మీరు నినాదాలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు తెలుసా? కేసీఆర్ గారిని తిట్టినందుకు. ఒకసారి నీకు కేసీఆర్ గారిని పొగుడు ఉట్టిగా. మీరు అంతకుముందు అన్నట్లు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండా, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, మీరు అన్న మాటలే ఒకసారి రిపీట్ చేయండి. లేదు, మీరు స్టేజ్ వెనకాల మీరు పాత కేసీఆర్ అన్న మాటలు, తెచ్చిన తెలంగాణ అన్న మాటలు ఓ పెద్దగా వీడియో వేపియండి. జనం నుంచి మీరు తెచ్చిన జనం నుంచి ఎంత పెద్ద స్పందన వస్తుందో చూడండి. కనుక దయచేసి ఇవన్నీ కాదు, ఖచ్చితంగా మేము మాత్రం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేంత వరకు ఏ రూపంలో చేయాలో ఇంతకుముందే మా పెద్దలు మాజీ మంత్రి లక్ష్మణరెడ్డి గారు చెప్పిండ్రు. మేము పాదయాత్ర అనుకున్న తర్వాతనే స్టార్ట్ అయింది. చేయండి, మీ క్రెడిట్ పోతుంది. మీరు ప్రారంభించిన ప్రాజెక్టుల వల్ల, మీరు ప్రారంభించినందుకు మేము కంప్లీట్ చేసినాం. మీరు ప్రారంభించకుండా మేము కంప్లీట్ చేయకుండా మళ్ళీ కొత్తగా అయితే టైం పడుతుండే. మీరు ప్రారంభించినందుకు దాన్ని రీడిజైన్ చేసి చేసినాం. అది మీ ఘనత, మా ఘనత. 100% మీరు ప్రారంభించారు, దాన్ని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. మేము ప్రారంభించినవి మీరు చేయండి. ముఖ్యంగా టూరిజం మంత్రి ఉన్నాడు, ఈ జిల్లా మంత్రి. ఆయనకు నేను చెప్తున్నా, ఆయన ఒక టెంకాయ కొట్టిపోయాడు శ్రీ సోమశీలకు. ఆయన వచ్చే లోపల మళ్ళీ పార్టీ మారి వచ్చే లోపల బుగ్గకారు వచ్చే లోపల మొత్తం రెడీ చేయించి చేతిలో పెట్టిన. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా అన్నీ పడుకున్నాను నిన్న వచ్చి. మరి మేము ప్రారంభించినటువంటివి ప్రారంభం చేసి 60-70-80% కంప్లీట్ అయినటువంటి పనులు మీరు రివ్యూ చేయండి. దయచేసి రివ్యూ చేసి కంప్లీట్ చేయండి. కొత్త ఇంకేమైనా చేయండి.
స్టేడియంలో ఇంకా పెద్ద సింథటిక్ ట్రాక్ కు చేసినాం, స్టేడియం ఏసీకు డబ్బులు శాంక్షన్ చేసినాం, స్పోర్ట్స్ హాస్టల్ చేసినాం, కోయిల్ సాగర్ లో టూరిజం చేసినాం, మన్నెంకొండ దగ్గర రోప్వే ఉంది, హోటల్ స్లాబ్ వేసి ఉంది. ప్లాస్టింగ్ చేయాలంతే, ప్లాస్టింగ్ చేసి సామాన్లు తేవాలంతే. కళ్యాణ మండపం అట్లే ఉంది. ముందర 4 రోజులు అయితే ఈ టూరిజం ప్లాజా దాన్ని పెద్ద ప్రచారాలు చేసి అబద్ధంగా చూపి, ఫైల్ తీసుకొని చూపి. ఎవరు కాంట్రాక్ట్, గవర్నమెంట్ హోటల్ అది, కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి, హాస్పిటల్ కట్టిన ఆయన దాన్ని కట్టింది. ఎందుకు జాప్యం అవుతుంది? అవన్నీ తీసుకొచ్చి రివ్యూ చేసి విలేకరుల ముందు చూపి ముందర కంప్లీట్ చేసి మీ బాధ్యత, జిల్లా మంత్రిగా మీ బాధ్యత దయచేసి. కానీ ఇప్పటిగా ఇవన్నీ చేస్తే మాత్రం, చేయకుండా మాత్రం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. జిల్లా నాశనం అవుతుందంటే మేము ఊరికే మనుషులం కాదు. మేము ప్రాణాలకు తెగించి బిగబట్టి జైళ్లలో పెట్టినా భయపడకుండా తుపాకీ గురి పెడతామని చెప్పినా రాజశేఖర రెడ్డి గారు ఉన్న జమాలో చాలా మంది బెదిరించినా భయపడకుండా కొట్లాడి జైళ్లలో పోయి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది కూడా. మరి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కనుక దయచేసి తెచ్చుకున్న తెలంగాణ ఆగం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి మీరు ఊరుకోం. మీరు ఇమీడియట్ గా మళ్ళీ 4 రోజుల రివ్యూ పెట్టి ఎప్పటిలో కంప్లీట్ చేస్తారో మీకు చెప్పాలి. లేనట్లయితే మేము 4 రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి మేము చేసిన పనులు చూపిస్తాం. మీరు చేసిన పనులు ఏవో మీరు కూడా చూపించండి. మితండాపదం వద్దు, మనకు పంచాయతీ వద్దు. సమయం వృధా చేసుకుంటే మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు కూడా ఒత్తిడి చేయండి. ఇగో ప్రతిపక్షం నుంచి లొల్లి పెడుతున్నారు, వాళ్ళ మాట వాస్తవమే, మరి చేయండి అని చెప్పి మీరు కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ గ్రీన్ ఛానల్లో ప్రకటించిన గ్రీన్ ఛానల్లో 20,000 కోట్లు వేసి అన్ని పనులు కంప్లీట్ చేయడానికి మీరు కూడా కృషి చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మేము రైతుల పక్షాన ఏ త్యాగానికైనా సిద్ధం. రైతుల పక్షాన పోరాటం చేయడానికి మేము రైతుల పక్షాన ప్రాణ త్యాగానికైనా సిద్ధం. రైతుల గురించి, వాళ్ళ కష్టాల గురించి కన్నీళ్లు చూడడానికి మేము ఏ దానికైనా సిద్ధం. మేము ఎట్టి పరిస్థితులలో మీరు 5-6 నెలల్లో నీళ్లు కాలువలు తేవాలంటే ఇప్పుడు టెండర్ పిలవాలి, 10 రోజుల్లో టెండర్ పిలిస్తేనే 6 నెలలు వస్తుంది, లేకపోతే రాత్రి దోరికి రాదు. కనుక మీరు ఇమ్మీడియట్ గా 4 రోజుల్లోనే మీరు డిసిషన్ తీసుకోవాలని చెప్పి దయచేసి జిల్లా మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికి కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.